గాంధీజీ సైన్స్. గాంధీజీకి సైన్స్ లక్ష్యం కూడా సత్యశోధన. అయితే ఆ సత్యశోధన కూడా అహింసాత్మకంగా ఉండాలనే సమగ్రమైన దృష్టి గాంధీ మహాత్ముడిది. గాంధీజీ సైన్స్ అభినవేశం మరింత సవ్యమైంది, ఎంతో సమగ్రమైంది. సైన్స్ పరిశోధనల వల్ల సమాజమే కాదు, సైన్స్ కూడా అభివృద్ధి చెందాలని ఎంతో స్పష్టంగా వాదించిన గాంధీజీ సమగ్రమైన, అహింసాత్మకమైన రాడికల్ సైన్స్ వాది. జాతిపిత గాంధీజీ ఎన్నో రకాల ఫోటోలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. అన్ని ఫోటోలకి విలక్షణంగా కనిపించేది బాసిం పట్టుకొని 2 చేతులు ఊతంగా పెట్టుకొని మైక్రోస్కోప్ గుండా దీక్షంగా చూస్తున్న గాంధీజీ ఫోటో గమనించిన ప్రతి ఒక్కరిని ఆకర్షించడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. 1940లో సేవాగ్రామ ఆశ్రమంలో కుష్ఠవ్యాధి సూక్ష్మ క్రమంలో గాంధీజీ పరిశీలిస్తున్న ఫోటో అది. ఈ ఫోటో ఎందుకు ఆకర్షిస్తుందంటే సైన్స్ సంబంధమైన పరికరాలతో ఉన్న జాతిపిత ఫోటోలు పెద్ద ఎత్తున జనబాహుల్యంలోకి చొచ్చుకు రాలేదు. ఆలోచనాత్మకంగా, ఎందుకంటే గాంధీజీ మత సంబంధమైన వ్యక్తి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి విజయం సాధించిన వ్యక్తి, నైతిక విలువల గురించి పదే పదే చెప్తారు అనే అభిప్రాయం ఉండటమే. నిజానికి గాంధీజీకి మైక్రోస్కోపే కాదు, టెలిస్కోప్ అంటే కూడా చాలా ఇష్టం. మైక్రోస్కోప్లో దగ్గరున్న వస్తువులను విపులంగా పరిశీలించవచ్చు. విశేష దూరంలో ఉన్న ఖగోళ వస్తువులను టెలిస్కోప్ ద్వారా పరిశీలిస్తాం. తనకు 60 ఏళ్ళు పైబడిన తర్వాత గాంధీజీ ఖగోళ శాస్త్రం గురించి తొలిసారి నేర్చుకున్నారు అని మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పూనా దగ్గరున్న ఎర్రవాడ జైల్లో అరెస్ట్ అయి ఉన్నప్పుడు తోటి జైలు సహవాసి సాయంతో ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడమే కాకుండా ముంబైలో ఉండే ఒక మిత్రుడి సహాయంతో 2 పెద్ద టెలిస్కోపులు తెప్పించుకున్నారు. జైలు అధికారుల అనుమతితో తన జైలు గదికి ఎదురుగా ఆ టెలిస్కోపులను ఏర్పాటు చేసుకుని ఖగోళాన్ని పరిశీలించేవారు మహాత్మా గాంధీ. అంతేకాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన మ్యాజిక్ ఆఫ్ ది స్టార్స్, మార్స్ మాంట్రలిక్, గ్రీక్ ఆస్ట్రానమీ, థామస్ హీత్, హిందూ ఆస్ట్రానమీ, యాన్షియంట్ సైన్స్ ఆఫ్ హిందూస్, జిఆర్ కియా, గెలీలియో జీవిత చరిత్రలు ఎన్నో పుస్తకాలు చదివారు. భారత అంతరిక్ష పరిశోధనకి ఎన్నో పరిశోధనాదారులు ఏర్పరిచిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మహాశయుడు మహాత్మా గాంధీకి ఎంతో ఆప్తులైన అంబాలాల్ దంపతుల కుమారుడు. మహాత్మా గాంధీకి ఆప్తులైన అంబాలాల్ దంపతుల కుమారుడు. గాంధీజీకి ఎంతోమంది శాస్త్రవేత్తలు, సన్నిహిత మిత్రులు ఉండేవారు. జన్మతః చెక్కు దేశస్థుడైన డాక్టర్ క్యారెల్ హోజర్ 1988లో అమెరికాలో స్థిరపడిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. 1935లో ఆ శాస్త్రవేత్త భారతదేశానికి వచ్చినప్పుడు వివిధ విశ్వవిద్యాలయాలు సందర్శించి పిమ్మట శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ను కలిశారు. అటు తర్వాత సేవాగ్రామ ఆశ్రమంలో మహాత్మా గాంధీని అతిథిగా 2 వారాల పాటు గాంధీజీకి అతని మిత్రులకు ఆధునిక ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో తాత్విక విషయాలు బోధించారు. అంతేకాకుండా 1935 సంవత్సరంలో వార్ధాలో కాంగ్రెస్ పార్టీ సమావేశమైనప్పుడు గాంధీజీ సలహాపై డాక్టర్ హుజేర్ 2 ప్రసంగాలు కూడా చేశారు. ఎంతో ఆత్మీయత గల ఈ శాస్త్రవేత్త 1948లో గాంధీజీ హత్యకు గురైన తర్వాత మహాత్మా గాంధీ మై హోస్ట్ అనే అద్భుతమైన నివాళి వ్యాసాన్ని రచించారు. గాంధీజీ ఆకారము, దుస్తులు, భాష చాలా సాదాసీదానంగా ఉంటాయి. వీటిని మాత్రం గమనించి గాంధీజీకి సైన్స్ పరిచయం లేదు, సాంకేతిక శాస్త్రం తెలియదన్నట్టు ఎంతోమంది తొందరపడే అభిప్రాయంకి వచ్చారు. కానీ తరచి చూస్తే గాంధీజీ ఆలోచనల్లో, ఆచరణలో, ప్రవర్తనలో అడుగడుగునా హేతుబద్ధత, శాస్త్ర దృష్టి మనకు తారసన పడతాయి. ఇవే కాకుండా సత్యం, అహింస అనేవి ఇంకా ప్రధానంగా దానితో కలిసి ఉంటాయి. బహుశా ఇలాంటి పొరపాటు దృష్టితోటే సైన్స్కి వ్యతిరేకమైన అభిప్రాయం కూడా ఎంతోమందికి ఉంది. తనకు అవగాహన పెరిగినప్పుడు అభిప్రాయాలు మార్చుకునేందుకు జంకన గాంధీజీ తన తాజా అభిప్రాయాన్ని పరిణగించాలని కూడా కోరారు. ఇది కూడా శాస్త్ర దృష్టిలో భాగమే. తనకు అవగాహన లేనప్పుడు అభిప్రాయాలు మార్చుకునేందుకు జంకన గాంధీ తన తాజా అభిప్రాయాన్ని పరిగణించాలని కూడా కోరారు. ఇది కూడా శాస్త్ర దృష్టే. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పేరు తన ఆత్మకథకు ఉంచుకోవడాన్ని గమనించాలి. అందులో 11వ అధ్యాయంలో ఐఎమ్ నాట్ రైటింగ్ ది ఆటోబయోగ్రఫీ టు ప్లీజ్ క్రిటిక్స్, రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని కూడా వివరిస్తారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే పదం ఆషామాషిగా కాకుండా చాలా స్పష్టమైన అవగాహనతోనే ఒక శాస్త్రవేత్తలాగానే గాంధీజీ వాడారు. నిజానికి వారికి వైద్యశాస్త్రం అభ్యసించాలని చాలా కోరికగా ఉండదు. అయితే కుటుంబ సభ్యులు ఆమోదం పొందలేకపోవడంతో బారిస్టర్ పరీక్ష పూర్తి చేయవలసి వచ్చింది. ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా వైద్యశాస్త్రం అభ్యసించాలని 2 సార్లు ప్రయత్నించి పనుల ఒత్తిడి వల్ల కొనసాగించలేకపోయారు. కానీ తీరిక చేసుకుని ఓ వైద్యుడి దగ్గర ప్రతిరోజు గంటసేపు సేవలందించి ఆ శిక్షణ అనాధికారికంగా పొందారు. ఇది బోయిడ్ సమయంలో ఆయనకు తోడ్పడింది.
తన స్వీయ చరిత్రలో చదువు గురించి చెప్తూ, తర్కానికి లోబడే ఏ సబ్జెక్ట్ కూడా కష్టమైంది కాదని నాకు అర్థమైంది. అప్పటి నుంచి క్షేత్రగణితం, ట్రిగ్నామెట్రీ సులభంగా కాక ఆసక్తికరంగా ఉండదు అని అంటారు. అలాగే ఇంగ్లాండ్ చదువు గురించి చెప్తూ, ఇండియాలో నేను కెమిస్ట్రీ ఇష్టంగా చదివాను. అది చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్. కానీ ఇంగ్లాండ్లో రసాయన శాస్త్ర ప్రయోగాలు చేసే వెలుసుబాటు లేదు. అందువల్ల కెమిస్ట్రీ మీద మోజు తగ్గింది. ఫలితంగా రెండోసారి కెమిస్ట్రీ కాకుండా ఫిజిక్స్లోనే హీట్, లైట్ వంటి అంశాలు ఉన్నాయని ఎంపిక చేసుకున్నా. అది నిజమేనని అనుభవం అయింది అని కూడా అంటారు. యాంత్రీకరణకు, ఆధునికతకు గాంధీజీ వ్యతిరేకమైన భావన వ్యాపించింది. కానీ వారు యాంత్రీకరణ కాదు, యంత్ర మోహాన్ని విసరించుకున్నారు. యంత్రాల కారణంగా తలెత్తే ఆర్థిక అంతరాలను కూడా వ్యతిరేకించారు. గాంధీజీ దృష్టిలో టెక్నాలజీ, ఎకనామిక్స్ అనేవి వేరువేరు కాదు. మానవ శరీరమే అనేక సూక్ష్మాంశాలతో కూడిన సంకీర్ణమైన యంత్రమని భావించే తను యంత్రాలకు వ్యతిరేకం ఎలా అవుతానని కూడా మనల్ని ఆయన ప్రశ్నిస్తారు. ఇక్కడ గాంధీజీ దార్శనికతతో పాటు దార్శనికత ఏమిటో తెలుస్తుంది. యంత్రాలను, అవి తెచ్చే యాంత్రిక యుగ ప్రభావాలను గురించి పూర్తిగా అవగాహన కలిగిన ఆయన తర్వాత దశలో కలిగే అవరోధాల గురించి స్పష్టత ఉన్న వ్యక్తి గాంధీజీ. అది అందుకోలేని వారు మరో రకంగా ప్రచారం చేశారు. మహాశాస్త్రవేత్తలైన ప్రఫుల్ల చంద్ర రే, జగదీష్ చంద్రబోస్ అంటే గాంధీజీకి మహా మక్కువ. 1901లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీని తీసుకొచ్చిన వ్యక్తి ప్రఫుల్ల చంద్ర రే. 800 జీతంతో కేవలం 40 రూపాయలు మాత్రమే తన కోసం ఖర్చు పెట్టి మిగిలిన పైకం దేశం కోసం, సమాజం కోసం వినియోగించడం అనేది ప్రఫుల్ల చంద్ర రే గొప్పతనం. ఈ విషయాలు బాధపడిన గాంధీ తర్వాత పీసీ రేని ఎంతగానో అభిమానించేవారు. మొక్కలు, ఆకులకు సంబంధించి జగదీష్ చంద్రబోస్ చేసిన పరిశోధన స్థాయిలో చెరకాకు సంబంధించిన పరిశోధన జరగాలని గాంధీజీ తరచూ పేర్కొనేవారు. అంతేకాకుండా 1921లో చెరకాకు సంబంధించిన ప్రపంచ స్థాయిలో పరిశోధనల పోటీ ప్రకటించి మొదట 5,000 రూపాయల బహుమతి అని, తర్వాత క్రమంగా ప్రతి ఏటా పెంచుతూ పోయి 8-9 సంవత్సరాలు దాన్ని 2 లక్షల దాకా పెంచడం మన ఊహకు అందని విషయం. సివి రామన్కు గాంధీజీ అంటే ఎంతో అభిమానం. 1936లో సివి రామన్ భార్యతో కలిసి సేవాగ్రామ ఆశ్రమంలో కొన్ని రోజులు ఉన్నారు. గాంధీజీ కన్నుమూసిన తర్వాత బెంగళూరులో తన రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1948లో ప్రారంభించి 1970 దాకా క్రమంగా తప్పకుండా గాంధీజీ స్మారక ప్రసంగాన్ని సివి రామన్ చేసేవారు. 1934లో ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ శాస్త్రవేత్త డాక్టర్ జేసి కుమారప్ప కార్యదర్శిగా ఏర్పడినప్పుడు అందులో శాస్త్రవేత్తలు సివి రామన్, జగదీష్ చంద్రబోస్, పీసీ రే సభ్యులుగా ఉండటం గమనార్హం. కుమారప్ప అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆర్థికవేత్త. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ అంటే గాంధీకి చిన్న వయసు నుంచే ఇష్టం. పాఠశాల స్థాయిలో గణితం ఆనందంగా చదవడానికి యూక్లిడ్ మీద ఉన్న ఆకర్షణ కారణం. అలాగే కుట్టి మిషన్ రూపొందించిన ఐజాక్ మెరిట్ సింగర్ శాస్త్రవేత్త అంటే కూడా ఎంతో ఇష్టం. ఇక రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ అంటే వల్లమాలిన అభిమానం. 1942లో ఢిల్లీలో గాంధీజీని హెరాల్డ్ ట్రిబ్యూన్, న్యూయార్క్ సంస్థకు చెందిన జర్నలిస్టు, శాస్త్రవేత్త ఈవ్ క్యూరీ ఇంటర్వ్యూ చేశారు. అనంతరం బహుమతిగా తన తల్లి మేరీ క్యూరీ గురించి రాసిన జీవిత చరిత్ర ప్రతిని బహుకరించారు. ఆ పుస్తకంలో ఎంతో శ్రద్ధగా చదవడమే కాకుండా ఆ పుస్తకాన్ని హిందీలోకి అనువదించమని డాక్టర్ సుశీల నయ్యర్ను ఎన్నోసార్లు కోరారు గాంధీ. మేరీ క్యూరీ ఇంటిని సందర్శించాలని ఆశపడ్డారు, కానీ అది సాధ్యపడలేదు. 1927లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యార్థులను ఉద్దేశించి గాంధీజీ ప్రసంగిస్తూ ఖాదీ ప్రాధాన్యత ద్వారా ఆధారం లేని పేదలకు, యువకులకు చేయగల తోడ్పాటు గురించి లోతుగా వివరించారు. 1927లో గాంధీజీ సలహా మీదనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పిక్కీ ఏర్పడింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పిక్కీ ఏర్పడింది. అలాగే బొంబాయిలో ఇండియన్ మర్చెంట్ ఛాంబర్స్ ఐఎంసి కూడా గాంధీ సలహా ఫలితమే. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి సంస్థలో గాంధీజీ ప్రోద్బలంతో చదివిన విద్యార్థుల విజయాల గురించి ప్రొఫెసర్ రాస్ బసెట్ అధ్యయనం చేశారు. దండి సత్యాగ్రహంలో పాల్గొన్న 78 బృందంలో అతి తక్కువ 18 ఏళ్ల వయసున్న బాల్ కలేకర్ తర్వాత 1941లో ఎంఐటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇలా దాదాపు 9 మంది ఆ సంస్థలో ఇంజనీరింగ్ చదువు గడించారు. వారిలో ఒకరైన నాథు పాండ్యా భారతదేశానికి తిరిగి వచ్చి శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా పేరు పొందారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంఐటి సంస్థ తరహాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రారంభించాలని ఏర్పడిన సర్కారీ కమిటీ బృందంలో నాథు పాండ్యా విశేషమైన కృషి చేశారు. బ్రిటన్కు చెందిన జీవశాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్టు ఆల్ఫ్రెడ్ రసెల్స్ వాలెస్ చెప్పిన విషయాన్ని 1823-1913 మధ్య వాలెస్ చెప్పిన విషయాన్ని మనం పట్టించుకోవాలని గాంధీజీ కోరేవారు. అదేమిటంటే విజ్ఞాన శాస్త్రపరంగా సాధించిన గణనీయమైన అభివృద్ధి అనేది సమాజంలోని విద్వేషాలను, అన్యాయాలను తగ్గించలేకపోయింది. యూరోప్ ఖండపు నైతిక స్థాయి ఒక అంగుళం కూడా పెరగలేదు.
యూరోప్ ఖండపు నైతిక స్థాయి ఒక అంగుళం కూడా సైన్స్ వల్ల పెరగలేదని, గాంధీజీ దృష్టిలో విజ్ఞాన శాస్త్రంలో సర్వమానవాళి సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని భావించడమే కాకుండా పాదార్థిక వస్తు సముదాయమే పరమావధి కాకూడదని, మానవాళి సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా గడించే పురోభివృద్ధి అసలు కీలకమని భావిస్తుండేవారు. ఏ దేశపు జాతీయ అభిమానమైనా అది మరో దేశానికి అవరోధం కాకూడదని గాంధీజీ భావించారు. సామ్రాజ్యవాదం మాత్రమే కాక సైన్స్ సామ్రాజ్యవాదాన్ని కూడా అంతమొందించాలనే దృక్పథం గాంధీజీది. సామ్రాజ్యవాదాన్ని మాత్రమే కాక సైన్స్ సామ్రాజ్యవాదాన్ని కూడా అంతమొందించాలన్నదే గాంధీజీ దృక్పథం. అందుకే అంతరాలు పెంచని, కాలుష్యం తక్కువ ఉన్న, దోపిడీకి అవకాశం లేని ప్రత్యామ్నాయ సైన్స్ కోసం గాంధీజీ పరితపించారు. ప్రతి జనావాసం స్వయం సమృద్ధిగా ఉండాలని, ప్రకృతి విధ్వంసానికి కదపకూడదని, మనిషి అనేవాడు ప్రకృతి కేవలం కాపలాదారునిగా మాత్రమే ఉండాలని గాంధీజీ ప్రతిపాదన. ఆ భావనల ఆధారంగానే జేసీ కుమారప్ప నిర్మాణ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. మనిషి అవసరాలను ప్రకృతి తీరుస్తుందే కానీ అత్యాశలను కాదని గాంధీజీ ప్రతిపాదించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అదే అంగీకరింపబడింది. మనిషి అవసరాలను ప్రకృతి తీరుస్తుందే కానీ అత్యాశలను కాదనే గాంధీజీ ప్రతిపాదన నేడు ప్రపంచమంతా అంగీకరింపబడింది. కుమారప్ప చేసిన కృషిని పర్యావరణ పరంగా పరిశీలించి గ్రీన్ గాంధీయన్గా గౌరవిస్తున్నాం. పర్యావరణానికి సంబంధించిన గాంధీజీ ఆలోచనలు అనువర్తనగా తీసుకొని వెళ్ళిన ఇద్దరు మహిళామణులు మీరాబెన్, సరళాబెన్ ఈ కృషి ఫలితంగా తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్లాల్ బహునా, విమలా బహునా, రాధా భట్ వంటి వారు ఎంతో కృషి చేశారు. మీరాబెన్, సరళాబెన్ వీరి కృషి ఫలితంగా తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్లాల్ బహుగుణ, విమలా బహుగుణ, రాధా భట్ వంటి వారు ఎంతో కృషి చేశారు. చిప్కో ఉద్యమం లాంటి ఉద్యమాలు కూడా గాంధీజీ యొక్క ప్రోద్బలం సిద్ధాంతాల వల్లే వచ్చింది. స్వదేశీ ప్రేమికుడైన గాంధీజీ ఆయుర్వేదం, యునాని, ప్రకృతి వైద్యం వంటి వాటిని మరింత గుర్తింపు రావాలని, మరింత పరిశోధన జరగాలని అభిలాషపడ్డారు. అదే సమయంలో దేశవాళీ వైద్య విధానంలో జరుగుతున్న పరిశోధనలలో లోపించిన చిత్తశుద్ధిపై కూడా కటువుగా మాట్లాడేవారు. పాశ్చాత్య వైద్య శాస్త్రజ్ఞులలో కనబడే తపన, నిజాయితీ, శాస్త్ర దృష్టి చాలా విలువైనవని ఎన్నోసార్లు పేర్కొన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో జంతువులపై ప్రయోగాలు జరగడం గురించి గాంధీజీ వ్యతిరేకిస్తారు. అయితే విగత జీవులపై ప్రయోగాలను ఆక్షేపించలేదు ఆయన ఉద్దేశంలో ప్రతి జీవి మృత శరీరం పరిశోధనకు వినియోగింపబడాలనేవారు. కానీ శరీరం శస్త్రచికిత్స గురి కాకుండా రోగ నిర్మాణం జరగాలని పదే పదే వ్యాఖ్యానించేవారు. జంతువులపై ప్రయోగాలను ఆపడం అనేది ప్రయోగాలను ఆపడం కాదని, మనం వంట పట్టించుకోవాల్సిన సృజనాత్మకత, ప్రయోగ దృష్టి అని ఆయన స్పష్టం చేశారు. జంతువులపై ప్రయోగాలను ఆపడం అనేది ప్రయోగాలను ఆపడం కాదని, మనం వంట పట్టించుకోవాల్సిన సృజనాత్మక ప్రయోగ దృష్టి అని ఆయన స్పష్టం చేశారు. మనసు నిర్మలంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని గాంధీజీ చాలా స్పష్టంగా వ్రాగిచ్చారు. రక్తపోటు అధికంగా ఉందంటే మనసుపై అవసరమైన నియంత్రణ లేదని అర్థం చేసుకోవాలని గాంధీజీ వివరిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను ఎన్నోసార్లు ఎంతో స్పష్టంగా చెప్పడం మనకు తెలుసు. 1925లో ఇలా రాశారు: లాబొరేటరీ అనే డ్రాయింగ్ రూమ్ కన్నా శుభ్రంగా ఉండాలి. లాబొరేటరీ అనేది డ్రాయింగ్ రూమ్ కన్నా శుభ్రంగా ఉండాలి. లాబొరేటరీ అనేది డ్రాయింగ్ రూమ్ కన్నా శుభ్రంగా ఉండాలి. 35 ఏళ్ల క్రితం గమనించానని చెబుతూ ఆ విషయాలను పాశ్చాత్య దేశాల్లో తెలుసుకున్నానని, ఇక్కడ దేశాల కన్నా పాశ్చాత్య దేశాల్లోనే ఈ శుభ్రత పట్ల పట్టింపు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా విసర్జించడమైన అలవాటు ఎన్నో రోగాలకు కారణమని గాంధీజీ స్పష్టంగా పేర్కొన్నారు. గాంధీజీకి సైన్స్ లక్ష్యం కూడా సత్యశోధన. అయితే ఆ సత్యశోధన కూడా అహింసాత్మకంగా ఉండాలని సమగ్రమైన దృష్టి గాంధీ మహాత్ముడిది. గాంధీజీ సైన్స్ అభినివేశం మరింత సవ్యమైంది. గాంధీజీ సైన్స్ అభినివేశం మరింత సవ్యమైంది, ఎంతో సమగ్రమైంది. సైన్స్ పరిశోధన వల్ల సమాజమే కాదు సైన్స్ కూడా అభివృద్ధి చెందాలని ఎంతో స్పష్టంగా వాదించిన గాంధీజీ సమగ్రమైన, అహింసాత్మకమైన రాడికల్ సైన్స్వాది మహాత్మా గాంధీ.